అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ మీరు ల్యాండ్ మ్యాపింగ్ కూడా చేస్తా అన్నారు కదా, వాట్ అబౌట్ ఇట్? సో ఐడియల్లీ ల్యాండ్ మ్యాపింగ్ జనరల్గా డీజీపీఎస్ కానీ టోటల్ స్టేషన్తో వాటిని సర్వీస్ జరుగుతూ ఉంటాయి. బట్ స్మాల్ స్కేల్కి అవి సరిపోతూ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 5 మీటర్స్కి ఒక పాయింట్ తీసుకుంటారు అంటే ఎలివేషన్ కోసం. దాన్ని బేస్ చేసిన క్యాలిక్యులేషన్స్ వస్తాయండి. బట్ వాట్ దే డ్రోన్ డస్ ఇస్ ఎవ్రీ 2 సెంటీమీటర్స్కి ఒక పాయింట్ తీసుకుంటుంది. ఈ లెట్స్ సే దట్ ఇలా ఉందనుకోండి ఎలివేషన్, ప్రతి 2 సెంటీమీటర్స్ తీసుకుని దాన్ని బట్టి మీకు లెవెల్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇన్ ఏ డే వీ కెన్ బి డూయింగ్ అప్ టు 4000 acres ఆల్సో. ఒక రోజుకి మనం 4000 ఎకరాల సర్వే కూడా చేయగలం డ్రోన్తో. ఆల్మోస్ట్ మంచి కంపెనీస్ అన్నిటితోనే చేసాం. మై హోమ్తో వర్క్ చేసామండి, అపర్ణతో చేసాము. సిమిలర్లీ వి వర్క్ విత్ సదర్న్ రైల్వేస్ చేసాము. రైల్వేస్లో కూడా మీకు కొత్త ట్రాక్ వేసే ముందు సర్వే చేయాలి, ఆ ఎలివేషన్ ఎట్లా ఉంది ఏంటనేది. దాన్ని కూడా రైట్ నో డ్రోన్స్తో వాడుతున్నారు, హైవేస్లో వాడుతున్నారు. సో ఇక్కడ హైవేస్లో వర్క్ చేసాము, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వర్క్ చేసాము, పవర్ ప్లాంట్స్తో వర్క్ చేసాము. సో ఇలాగా ల్యాండ్ మ్యాపింగ్ పరంగా వీఆర్ స్కేలింగ్ అప్ అండి. బట్ యూఎస్పీ ఈజ్ నాట్, మా కంపెనీతో వస్తే యూఎస్పీ ల్యాండ్ మ్యాపింగ్ అనము, అగ్రికల్చర్ విల్ బి అవర్ యూఎస్పీ అండి.